పెల్విక్ పెయిన్ చాలా రీజన్స్ ఉంటాయి. ఉమెన్లో ఒకసారి వచ్చింది అని అంటే ఎందుకు అనే రీజన్ ఎవరికి అర్థం కాదు. బేసికలీ పెయిన్ అనేది ఈజ్ బికాస్ ఆఫ్ ద పర్సెప్షన్ బై ద నర్వ్స్. యూట్రస్ ఎట్లాంటి పేషెంట్లో మనము దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు అండ్ ఎట్లాంటి కండిషన్. ఒక ఆర్గన్ని దాన్ని సైంటిఫికల్లీ చూడాలి, నాట్ ఎమోషనల్లీ. సపోజ్ ఓన్లీ కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సో అండ్ ఏజ్ ఇస్ లెస్. సో ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్ ట్రెడిషనల్లీ అంటే స్కార్ ఒకటి ఉంటుంది, పెయిన్ ఉంటుంది, రికవరీకి టైం పడుతుంది, ఆల్మోస్ట్ 2 months 3 months. అడ్వాన్స్ టెక్నాలజీ అన్నప్పుడు అవుతుందో లేదో. టెక్నాలజీ అనేది మన మంచి కోసమనే మనం అడాప్ట్ చేస్తాము, అలాగే టెక్నాలజీ కమ్స్. No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Nirmala Garu, Senior Consultant Urogynecologist from Apollo Hospitals, Jubilee Hills. Let's welcome her. Hello, Andy. Hello. How are you? All good, thank you. How are you, Dr. Manasa? I'm good. Thank you, ma'am. And thank you for joining us today. Let's talk about pelvic pain. Pelvic pain ki చాలా రీజన్స్ ఉంటాయి. ఉమెన్లో ఒకసారి వచ్చింది అని అంటే ఎందుకు అనే రీజన్ ఎవరికి అర్థం కాదు. అండ్ దే లిటరలీ డిలే ఇట్. పెల్విక్ పెయిన్ 4 రోజులకు తగ్గుతుందిలే అనేసి డిలే చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. Thank you for having me here. Pelvic pain is something very important topic and close to my heart. So the reason is ఆడవాళ్ళలో పెల్విక్ పెయిన్ అనేది ఉత్తొక్క పెయిన్నే కాకుండా ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గించేస్తుంది. వాట్ ఎవర్ ఈ డ్రీమ్స్ ఉంటాయి, ఇవి ఎవ్రీడే యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నిట్లో డిస్టర్బెన్స్ అవుతుంది. సో పెల్విక్ పెయిన్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ ప్రాపర్లీ అండ్ షుడ్ నెవర్ బి ఇగ్నోర్డ్. ఇట్ ఈస్ నాట్ నార్మల్. పెల్విస్ అనేది బేసికలీ లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ. అంటే బాడీకి హెడ్, ట్రంక్ ది లోవర్ పార్ట్ ఇస్ అబ్డమెన్ అండ్ కింద లోవర్ లిమ్స్. సో అబ్డమెన్ ది లోయెస్ట్ పార్ట్ వేర్ bladder, uterus in women. In men, it is the prostate and rectum. ఈ ఆర్గన్స్ ఉన్న స్థలం దట్ ఈస్ ద పెల్విస్. టు అండర్స్టాండ్ పెల్విక్ పెయిన్, బేసికలీ పెయిన్ అనేది ఈజ్ బికాస్ ఆఫ్ ద పర్సెప్షన్ బై ద నర్వ్స్. సో ఏదైనా ఇన్సల్ట్ అయినా, ఇంజురీ అయినా, ఏదైనా డిసీజ్ ఉన్నా నర్వ్స్ అనేది మనకు తెలియజేస్తాయి దట్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్. సో పెయిన్ ఈజ్ అన్ ఇండికేటర్ విచ్ ఇస్ నెసెసరీ. బట్ వెన్ దిస్ పెయిన్ ఈజ్ ఎక్సెసివ్, it is an indicator of the disease and we need to pay attention to it and treat. So coming to the origin, pain ఎందుకు వస్తుంది? సో ఈ ఆర్గన్స్ ఏవి 3 ఉన్నాయో ఫ్రంట్ టు బ్యాక్ మనం చూస్తే యూరినరీ బ్లాడర్, దట్ ఈస్ మూత్రపు సంచి, ఆ తర్వాత మధ్యలో యూట్రస్ గర్భసంచి అండ్ వెనకాల రెక్టమ్ అండ్ యానల్ కెనాల్. సో దీస్ 3 ఆర్గన్ సిస్టమ్స్ బేసికలీ ఈ మూడిట్లో నుంచి పెయిన్ కానీ డిసీజ్ కండిషన్ కానీ మొదలవుతుందో అందువల్లనే పెయిన్ వచ్చేది పెల్విక్ పెయిన్. వెరీ ఫ్యూ కేసెస్లో ఒక్కొక్కసారి రెఫర్డ్ పెయిన్ కూడా అవుతుంది, అంటే ఇంకో చోట ఆరిజిన్ నుండి ఇక్కడ పెయిన్ అవ్వచ్చు. కమింగ్ టు ద మోస్ట్ కామన్ ఆర్గన్ ఆఫ్ అటెన్షన్ దట్ ఈస్ యూట్రస్. ఈ మోడల్ మనం చూస్తుండగా ఇది గర్భసంచి మోడల్. సో ఇది డెలివరీ దారి దట్ ఈస్ వజైనా, ఇది లోవర్ పార్ట్ ఆఫ్ యూట్రస్ సర్విక్స్, ఇది బాడీ ఆఫ్ యూట్రస్. ఇవి 2 ట్యూబ్స్ అండ్ ఇవి 2 ఓవరీస్. సో ఇదంతా కలిపి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కన్స్టిట్యూట్ అవుతుంది. సో దీంట్లో మామూలుగా యూట్రస్ మజిల్ లేయర్ ఏది ఉంటుందో దట్ ఈస్ ద మసిల్ లేయర్. సో ఆ మసిల్లో క్రాంప్స్ వచ్చేది నార్మల్గా అవుతుంది, దట్ ఈస్ డ్యూరింగ్ ద పీరియడ్స్. దట్ ఈస్ దానికి అర్థం అనేది ఎక్స్పల్షన్, లోపల ఇది కంటెంట్స్ ఉన్నాయి అది బయటికి వెళ్ళిపోవడానికి అవ్వాలి. అలాగే లేబర్ పెయిన్స్ ఆర్ ఆల్సో సిమిలర్. డెలివరీ అప్పుడు ఈ మసిల్స్ ఇంత పెద్దగా అయ్యి ఉండి అవన్నీ మసిల్స్ ఒకటేసారి ఒక రిథంలో కాంట్రాక్ట్ అవుతూ బేబీని చిన్నగా పుష్ చేస్తూ డెలివరీ అవుతుంది. సో ఇదంతా యాక్షన్ చాలా కోఆర్డినేటెడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇదే మసిల్ లేయర్లో ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ అనేటివి, అంటే లోకల్గా ఇలా గడ్డల్లాగా తయారవుతాయి, దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటారు. మోస్ట్ కామన్లీ దే ఆర్ బినైన్, అంటే అవి క్యాన్సర్ కిందకి మారవు, కానీ క్యాన్సర్ కాకున్నా కూడా అవి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలుగుతాయి. కొన్ని సార్లు ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కానీ ప్రశాంతంగా ఉంటాయి, ఏం చేయవు. సో ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వీ డోంట్ నీడ్ టు ఆపరేట్, ఏం చేసే అవసరం ఉండదు. కానీ వాచ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఎర్లీగా మొదలవుతాయి చిన్న ఏజ్లో, అవి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే కొద్దీ పెయిన్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఎక్కువ అవుతుంది. అలాగే దాని లొకేషన్ బట్టి ఫైబ్రాయిడ్ ఇన్ కేస్ ఈ స్పేస్ లోపలికి వచ్చేస్తుంటే ప్రెగ్నెన్సీ ఉండడానికి కష్టం అవుతుంది, అలాగే అబార్షన్స్కి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ వన్
సింపుల్ ప్రాబ్లం దట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్ ఆల్సో. ఈరోజు మనం ట్రీట్మెంట్స్ డీటెయిల్స్లో వెళ్ళట్లేదు, బట్ ఈ పెయిన్ కోసం దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్, బట్ దట్ ఈస్ నాట్ ఆల్. అది కాకుండా యూట్రస్ రిలేటెడ్, ఓవరీస్ రిలేటెడ్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ అంటే బేసికల్లీ ఈ లోపల లేయర్ అనేది ఎండోమెట్రియం, అది నార్మల్. ఎండోమెట్రియం అనేది ఆ తన ఏరియా వదిలిపెట్టేసి ఫెన్స్ దాటేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు పెల్విక్ క్యావిటీలో స్ప్రెడ్ అవుతూ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. అది ఎలాగ స్ప్రెడ్ అవుతుందో ఇట్ సౌండ్స్ లైక్ క్యాన్సర్, కానీ అది క్యాన్సర్ కాదు. బట్ ఇట్ బిహేవ్స్ లైక్ క్యాన్సర్ ఇన్ ద సెన్స్ దట్ తన నార్మల్ బౌండరీస్కి ఫాలో చేయదు. అది యూట్రస్ బయటికి వెళ్ళిపోతుంది, ఈ ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేసి అంతే దాని స్ట్రక్చరల్ ఓరియంటేషన్ చెడిపోతుంది. అందువలన ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అవ్వచ్చు. అదే కాకుండా ఇదంతా డిస్టార్ట్ అయినందుకు చుట్టుపక్కల పేగులకి కానీ బ్లాడర్కి కానీ అతుక్కొని పెయిన్ అనేది, బికాజ్ అంత ఎనాటమీ డిస్టార్ట్ అవుతే నర్వ్స్ కూడా ఇరిటేట్ అవుతాయి, అందువలన పెయిన్ ఉంటుంది. అండ్ పెయిన్ ఒకటే కాకుండా ఓవరీ ఫంక్షన్ కూడా చెడిపోతుంది. అందువలన పెయిన్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ టుగెదర్ అవుతాయి. సో దట్ ఈస్ అనదర్ కామన్ కండిషన్. నౌ ఇది యూట్రస్ నుంచి స్టెప్ అవుట్ చేసి విల్ లుక్ ఎట్ ద బ్లాడర్. సో బ్లాడర్లో వాట్ వీ కామన్లీ నో ఇస్ urinary tract infections, అంటే బ్లాడర్లో ఇన్ఫెక్షన్. దిస్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ విమెన్, బేసికలీ బికాస్ ఆడవాళ్ళలో యూరిన్ బయటకు వచ్చే దారి ఏది యూరెత్రా అంటామో దాని లెంగ్త్ చిన్నగా ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు మెన్. దట్ ఈస్ వై బయట ఉన్న ఇన్ఫెక్షన్స్ వెరీ ఈజీలీ కెన్ గెట్ ఇన్ టు ద యూరినరీ ట్రాక్ట్. ఓకే, మనం కోవిడ్లో అందరం మాస్క్స్ వేసుకున్నాం, రైట్? వై? బికాస్ ఈ ప్యాసేజ్ నుంచి ఇన్ఫెక్షన్ మనకు లోపల వెళ్ళొద్దు. సేమ్ వే యూరినరీ ట్రాక్ట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద అవుట్ సైడ్, ఇన్ఫెక్షన్ లోపల వెళ్ళే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లష్డ్ అవుట్ ఇన్ టైమ్, దెన్ ఇన్ఫెక్షన్ లోపల ఉండడానికి ఎక్కువ టైం ఉండదు. దెన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీ అనేది అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. హవెవర్ చాలామంది నార్మల్గా బిలీవ్ చేస్తారు దట్ పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది అలాగ అనుకొని చాలాసేపు హోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు. దాంతో యాక్చువల్లీ జరిగేది రివర్స్, బికాస్ యూరిన్ అనేది వేస్ట్ ప్రోడక్ట్. దాంట్లో ఉన్న టాక్సిన్స్, బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ఎక్కువసేపు బ్లాడర్లో ఉండిపోతే ఆబ్వియస్లీ మంచి కల్చర్ మీడియం దొరుకుతుంది, బ్లాడర్ పెరిగిపోతాయి. సో ఇట్స్ మెత్ అందరూ అనుకునేది బయట టాయిలెట్స్ నుంచి ఇన్ఫెక్షన్స్, యూటీఐ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, సో అందువలన యాక్చువల్లీ బ్యాక్టీరియాకి మనమే పెట్టుకొని ఇన్ఫెక్షన్ పెంచుకుంటాము. సో దట్ లీడ్స్ టు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డర్టీ టాయిలెట్ యూస్ చేయాలి అని, బట్ దెర్ ఆర్ వేస్. మనం ఎలాగ హైజీనిక్ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తాము అలాగే వీ కెన్ యూస్ టాయిలెట్ శానిటైజర్స్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఇన్ఫెక్షన్ ఈస్ నాట్ టచింగ్ యూ, బట్ ఇన్ఫెక్షన్ ఈస్ నాట్ స్టేయింగ్ ఇన్ సైడ్ యూ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అండ్ విజిటింగ్ ద వాష్రూమ్ ఫ్రీక్వెంట్లీ టు ఎంప్టీ ద బ్లాడర్ ఇన్ టైమ్ ఈస్ నెసెసరీ. ఇన్ టైమ్ అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వెళ్ళడం అని కాదు, అది అబ్సెషన్ అయిపోతుంది. దట్ లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్. అలాగే ఎక్కువ నీళ్ళు తాగండి అని అన్ని హెల్త్ టిప్స్లో మీరు వింటారు, బట్ ఎక్కువ అంటే ఎంత అనేది ఒకటి లేదు, క్లారిటీ ఉండదు. సో బికాస్ ఐఎమ్ ఇన్ దిస్ సబ్ స్పెషాలిటీ వర్కింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఎంతోమంది పేషెంట్స్ వచ్చి చెప్తారు, మేడం నేను చాలా బాధ అవుతాను, ఐ డోంట్ నో వై నాకు ఇది ఇబ్బంది ఉందని. ఎంత అని అంటే ఇట్ అమౌంట్స్ టు లైక్ 5 liters 6 liters విచ్ ఇస్ యాక్చువల్లీ అబ్సర్డ్. అంత అవసరం ఉండదు, అండ్ ఆబ్వియస్లీ మీరు ఓవర్లోడ్ చేస్తున్నారు, సో యూరిన్ ప్రొడక్షన్ కూడా అంతే ఎక్కువ అవుతుంది. అగైన్ డస్ ఇట్ డిపెండ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఇన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలనేది? లైక్ 2-3 liters ఇస్ మినిమమ్. 2-3 liters ఆన్ అన్ యావరేజ్ ఇస్ కరెక్ట్, బట్ యూజువల్లీ డిపెండింగ్ ఆన్ ద హెల్త్ కండిషన్స్, లైక్ కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్ట్ ఇంతే లోడ్ తీసుకోగలుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళకు కార్డియాలజిస్ట్ ఎలా రెస్ట్రిక్షన్స్ చెప్తారు అలాగే పాటించాలి. కొంతమంది డయూరెటిక్ టాబ్లెట్స్ మీద ఉంటారు, సో దాంతో యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందంటే దాని ప్రకారంగా కంపెన్సేట్ చేసుకోవాలి. అలాగే కొంత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకంతా ఏ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాన్ని బట్టి, అండ్ ద టెంపరేచర్ కండిషన్స్ ఇన్ విచ్ యు ఆర్ వర్కింగ్. లైక్ ఇలా ఏసీ రూమ్లో కూర్చున్నప్పుడు అంత రిక్వైర్మెంట్ ఉండదు, అదే మీరు ఎండలో పని చేస్తున్నారంటే యువర్ రిక్వైర్మెంట్ ఇస్ మోర్. సో ఇట్ ఈస్ లైక్ ఒక ప్రిస్క్రిప్షన్ లా కాకుండా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కామన్ సెన్స్ ఇస్ వాట్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్. బాడీ ఈస్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఫర్. ఎస్, సో అది ఆర్టిఫిషియల్గా లైక్ నేను వాటర్ తాగితే వెయిట్ పెరిగిపోతానని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అందువలన డిహైడ్రేట్ చేసుకుంటారు సొంతాన్ని, ద ల్యాండ్ ఇన్ ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ తప్పు నోషన్స్ ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు ద పెల్విక్ పెయిన్, సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో మొదలయ్యేది ప్రాబ్లం. ఒక్కొక్కసారి లైక్ వెన్ ద ఇన్ఫెక్షన్ ఇస్ దేర్, ఏది ఇన్ఫెక్షన్ సైలెంట్గా ఉండదు.
దట్ డెఫినెట్లీ షోస్ ఫీవర్, చిల్స్ వస్తాయి అండ్ నొప్పి పుడుతుంది, మంట ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్తో డెఫినెట్గా డాక్టర్తో కన్సల్టేషన్ తీసుకుంటారు. సో ఇది తీసుకున్న తర్వాత యాంటీబయాటిక్స్ వేస్తారు యూజువల్గా. సో ఇన్ఫెక్షన్ బాగా అవుతుంది. కానీ మెనీ అ టైమ్ ఇన్ఫెక్షన్ సపోజ్ ఒక 100 లెవెల్లో ఉంటే అది యాంటీబయాటిక్స్ మీరు షార్ట్ కోర్స్ తీసుకుంటే అది 50కి దిగిపోతే సిమ్టమ్స్ తగ్గిపోతాయి. నేను బాగైపోయినాను మర్చిపోయి రొటీన్ పనిలో పడిపోతే ఆ 50 అనేది మళ్ళీ 100 చేరుతాయి, 1000కి కూడా చేరుతాయి, మల్టిప్లై అయిపోయి. రికరెంట్. ఎస్. సో అది రికరెన్స్, అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా సపోజ్ మళ్ళీ ఇంకా ప్రాబ్లం పెరిగిపోయిన తర్వాత అగైన్ యూ టేక్ యాంటీబయాటిక్ కోర్స్. బట్ సమ్ ఇఫ్ యూ డు నాట్ ఫినిష్ ద కోర్స్ అగైన్, సమ్ రెసిడ్యుయల్ ఇన్ఫెక్షన్ స్టేస్ ఆర్ సమ్ రెసిడ్యుయల్ డ్యామేజ్ ఉండిపోతుంది బ్లాడర్లో. తర్వాత రిపీటెడ్లీ ఎగ్జామినేషన్ చేపించిన యూరిన్ ఇన్ఫెక్షన్ కనపడదు, నో పస్ సెల్స్, నో బ్యాక్టీరియా అని వస్తుంది. బట్ స్టిల్ ద పెయిన్ కెన్ కంటిన్యూ. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో అ కాజ్ ఆఫ్ pelvic pain. That is described as bladder pain syndrome. Typically దాంట్లో ఇన్ఫెక్షన్ పాజిటివ్ రాదు ఎప్పుడు కూడా, బట్ పెయిన్ అనేది చాలా బాదరింగ్ ఉంటుంది. టు ద లెవెల్ దట్ మ్యాక్సిమం పేషెంట్స్ మన దగ్గర వచ్చే వాళ్ళు చెప్తారు, అసలు మేడం 4-5 years నుంచి ఇది చేతం అవ్వట్లేదు, నాకు సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. అలాగే చాలా మంది పేషెంట్స్ వస్తారు అండ్ థ్యాంక్ఫుల్లీ సింపుల్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. ఓకే, సో ఈ ట్రీట్మెంట్స్ అనేది యూజువల్లీ ఎంత లెవెల్ ఆఫ్ డ్యామేజ్ ఉంది అది మేము అసెస్ చేస్తాము కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్తో. కొంతమందికి సిస్టోస్కోపీ అవసరం పడవచ్చు. సో ఇది ఎక్స్ట్రీమ్ అవుతే ఈవెన్ బ్లడ్ పోవడం మొదలవుతుంది, కంట్రోల్ పోతుంది, కంటిన్యూస్గా ఆ పెయిన్ భరించలేక యూరిన్ కారిపోతూ ఉంటుంది అండ్ లైక్ సగం లైఫ్ బాత్రూంలోనే స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది. ఈవెన్ ఐ హర్డ్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ అదర్స్ మ్యామ్. ఏంది అని అంటే ఇన్ఫెక్షన్ ఉండదు యాజ్ యూ సెడ్, అంటే ఇది మరి అక్కడ పెల్విక్ పెయిన్గా మిమిక్ అవుతుందో ఐ డోంట్ నో. ఎస్, ఇన్ఫెక్షన్ ఉండదు బట్ పెయిన్ మాత్రం ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. సో దిస్ కండిషన్ టిపికల్లీ వెన్ వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ బ్లాడర్, ఆ కండిషన్ని బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అని చెప్తాం. సో దానికి చాలా మెకానిజమ్స్ ఉన్నాయి, అది డీటెయిల్స్ మనం వెళ్ళలేము, బట్ ట్రీట్మెంట్స్ ఆర్ రియల్లీ సింపుల్ అండ్ దానికి లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద సెవెరిటీ మేము ఒక్కొక్కరికి ప్లాన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము. ఒక మోస్ట్లీ 4 times అలాగా మేము రమ్మని చెప్తాము. బట్ టు in my records, what I have seen over several years, 90-95% of the patients get completely better. కొన్ని ఫ్లేరప్స్ అని ఉంటాయి, దానికి కొన్ని డైటరీ చేంజెస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మేము సజెస్ట్ చేస్తాం. కానీ ఇది ఒక అంబ్రెల్లా ట్రీట్మెంట్ లాగా ఉండదు, ఇండివిజువలైజ్డ్ ఒక్కొక్క పేషెంట్ చూసి మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేసి ఇవ్వాలి. బట్ థ్యాంక్ఫుల్లీ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ బర్నింగ్ సెన్సేషన్? ఎగ్జాక్ట్లీ. సో బర్నింగ్ సెన్సేషన్ కూడా బై జనరల్ నాలెడ్జ్ ఆల్ ఆఫ్ అస్ నో బర్నింగ్ ఉందనంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అని. బట్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినప్పుడు బర్నింగ్కి ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ దిస్ బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ప్రెజెంట్ అవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. సో యూటెరైన్ ప్రిజర్వేషన్ గురించి మాట్లాడదాం మ్యామ్. యూటెరైన్ ఫైబ్రాయిడ్స్ అని చాలా వింటున్నాము, రైట్? అండ్ సర్జికల్ ఆప్షన్స్, నాన్ సర్జికల్ ఆప్షన్స్ చాలా వచ్చేసినాయి. సో యూట్రస్ ఎట్లాంటి పేషెంట్లో మనము దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు అండ్ ఎట్లాంటి కండిషన్లో యూ కెన్ నాట్ ప్రిజర్వ్? Okay. So this is a complex question to answer. Basically because యూట్రస్ అనేది ఒక్కొక్క కల్చరల్ బిలీఫ్ బట్టి చాలా మందికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రేమ ఉంటుంది యూట్రస్తో. యూట్రస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ up to a certain stage and up to a certain need. Okay, so but at the same time menopause వచ్చేస్తే యూట్రస్ అసలు వేస్ట్ అని అనుకోవడం కూడా తప్పు, బట్ at the same time అతిగా ప్రేమ పెట్టుకోవడం కూడా తప్పు. బికాజ్ ఇది నేను ఎందుకంటున్నానంటే we see డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. కొంతమంది యూట్రస్తో ఇరిటేట్ అయిపోయి వాళ్ళకి పిల్లలు అవసరం ఉన్నా కావాలని అనుకున్నా కూడా లేదు, ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్, తీసేయండి అని అంటారు. కొంతమంది ఎంత ప్రేమ ఉందంటే ఇది క్యాన్సర్ కాబోతుంది, డెఫినెట్గా తీసేయాలి అని చెప్తే కూడా లేదు ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చెప్పండి అని అనే వాళ్ళు కూడా ఉంటారు. సో దట్ ఈస్ వై నేను అంటున్నాను బోత్ ద ఎక్స్ట్రీమ్స్ ఆర్ దేర్. సో వాట్ ఐ వుడ్ సే ఈజ్, ఇప్పుడు ఒక ఆర్గన్ని దాన్ని సైంటిఫికల్లీ చూడాలి, నాట్ ఎమోషనలీ. సో వీ షుడ్ అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ ఇట్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ అండర్గోయింగ్ ఎ ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు యూట్రస్ బేసికల్లీ మామూలుగా అయితే చిన్న ఏజ్లో దాని కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. I'll just show you with this model. The uterus position is A. So vagina lo the top of the vagina, that is described as apex. Apex antam. Ee level lo uterus is properly supported with some strong attachments, ligaments అని అంటాం. ఓకే, సో ఇది ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి ఫర్ సమ్ రీజన్ యూట్రస్ జారి కిందకి వస్తుంది. బట్ అదర్వైజ్ యూట్రస్ ఈజ్ హెల్దీ. ఓకే, అంత హెల్దీగా ఉండి యూట్రస్ జారి కిందికి వచ్చేస్తుంటే
అది అంటే స్లోగా పెరుగుతూ కొంచెం ఫస్ట్ ప్రెషర్ ఫీల్ అవుతుంది, తర్వాత అది కాళ్ళ మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, దోస్ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. కానీ అన్ఫార్చునేట్లీ తక్కువ ఏజ్ వాళ్ళకు కూడా కొంతమందికి అవుతుంది. యూజువల్గా అది హయ్యర్ ఏజ్ గ్రూప్స్లో మనం వింటాం ప్రొలాప్స్ యూట్రస్ అని, అంటే గర్భసంచి జారి బయటకు వచ్చేసింది. కొంతమందికి అది నెట్టేసి లోపల పెడతారు, కొంతమందికి అది కూడా వీలు కాదు, సో అలాగే పుల్ ఆన్ చేస్తారు. కానీ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద రైట్ వే ఆఫ్ కంటిన్యూయింగ్. ఆ ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ దానికి హెల్ప్ తీసుకోవాలి. దాంతో ఏమీ ఎంబారెస్మెంట్ అని కొన్ని అవసరం లేదు, సిగ్గుపడే అవసరం లేదు. బికాజ్ ఎలాగ చెస్ట్ పెయిన్ వస్తే మనం హార్ట్ అటాక్ అనుకొని వెంటనే ఎమర్జెన్సీకి పరిగెత్తి ట్రీట్మెంట్ తీసుకుంటాము. దిస్ ఈజ్ ఆల్సో ఏ బాడీ కండిషన్, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ఇమ్మీడియట్ హార్ట్ అటాక్ అంత ఎమర్జెన్సీ అవ్వకపోవచ్చు, కానీ తీసుకోకపోతే లాంగ్ టర్మ్లో ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లోగా బేసికలీ కిడ్నీస్ నుంచి పైప్స్ యూరిన్ తీసుకొస్తాయి, యూరేటర్స్ అనేటివి ఇలా పక్కల నుంచే వెళ్తాయి. సో ఇదంతా జారిపోతే ఆబ్వియస్లీ యూరేటర్ కూడా పుల్ వచ్చేసి కింక్ అయిపోయి కిడ్నీ స్లోగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇది భయపించాలని కాదు, ఇట్ ఈస్ బేసికలీ టు అండర్స్టాండ్ దట్ ఎనీ అబ్నార్మాలిటీ మనలో గమనించినప్పుడు దానికి డెఫినెట్గా కరెక్షన్ అవసరం. సో యూట్రస్ ఇలా జారినప్పుడు ఒకప్పుడు అంటే నేను చదువుకుంటున్నప్పుడు కూడా విన్నాను, గర్భసంచి కిందకి వచ్చేసంతే తీసేయండి పని అయిపోతుందని. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ లైక్ దట్. కొంతమంది ఓన్లీ 30 years ఉంటారు, వాళ్ళకు ఒక బేబీ ఉన్నారు, ఇంకో బేబీ కావాలనే ఆశ ఉంది, కానీ ఇదంతా పొజిషన్లో నార్మల్ లైఫ్ అవ్వదు, ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించడం దూరం. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ యూట్రస్ని తీసేయడం ఈజ్ నాట్ ద సొల్యూషన్. యూట్రస్ హెల్దీగా ఉంది, దాంట్లో క్యాన్సర్ లాంటి ఏమీ అనుమానం లేదు అన్న పరిస్థితిలో వీ కెన్ యాజ్ వెల్ పుట్ ఇట్ బ్యాక్ అండ్ ఫిక్స్ ఇట్ ఎట్ ద రైట్ ప్లేస్. దాన్ని యూట్రస్ ప్రిజర్వేషన్ అని అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ క్యాన్సర్ కైండ్ ఆఫ్ డిసీజెస్. క్యాన్సర్ ఉంది అని అంటే అది క్యాన్సర్ స్పెషలిస్ట్ చెప్పినట్లు వినాలి, అప్పుడు మన చాయిస్ అనేది ఉండదు ఆ టైంలో. సో వాట్ ఈస్ నెసెసరీ, బికాస్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వన్ ఆర్గన్. అటువంటి టైంలో ఇలాగ ఆంకో స్పెషలిస్ట్ అడ్వైస్ చేస్తారు, ఎంత తీయాలి అని నెసెసరీ అంత తీయించాలి. సో ప్రిజర్వేషన్ అంటే ఆ యాంగిల్లో మనం మాట్లాడడం లేదు, బట్ యూట్రస్ అదర్వైజ్ హెల్దీ ఉన్నప్పుడు, సపోజ్ ఓన్లీ కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సో అండ్ ఏజ్ ఇస్ లెస్, యూ వాంట్ టు ప్రిజర్వ్ ద యూట్రస్, అండ్ చాలా మందికి ఒక నార్మల్ రెగ్యులర్ పీరియడ్ వస్తూ ఉంటే అది ఫెమినినిటీ అనేది ప్రిజర్వ్ అయినట్లు మైండ్లో కాన్సెప్ట్ ఉంటుంది. అలాగున్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అంటే మీరు అనుకునేది తప్పు అని అనడానికి ఎవరు అనదర్ పర్సన్ కెన్ నాట్ సే, చెప్పకూడదు. సో అట్ ద సేమ్ టైం అంటే ఓర్కి కేటర్ చేయాలి అని కాదు, విమెన్ ఫ్యాన్సీకి ఇది కరెక్ట్ ఉంది. సపోజ్ ఓన్లీ ఫైబ్రాయిడ్స్ తీసి పని అయిపోతుంది అనే పరిస్థితిలో ఫైబ్రాయిడ్స్ తీసేసి యూట్రస్ ప్రిజర్వ్ చేయొచ్చు. సో ఇది లాప్రోస్కోపీ ద్వారా, రోబోట్ ద్వారా చాలా ఈజీగా అవుతుంది. సర్జికల్ ఆప్షన్స్, దోస్ ఆర్ ద సర్జికల్ ఆప్షన్స్. మెడికల్ ఆప్షన్స్ అనేది ఇప్పుడు జారిపోయినప్పుడు పొజిషన్లో నుంచి ఇట్స్ ఓన్లీ బికాస్ ద సపోర్ట్స్ ఆర్ వీక్. సో ఆ సపోర్ట్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఏ మెడిసిన్ ఉండదు, సర్జికల్గా సపోర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎట్లాంటి పేషెంట్స్లో లైక్ హౌ ఇస్ ద ట్రీట్మెంట్ అని చెప్పారు, ఎట్లాంటి పేషెంట్స్లో యూ కెనాట్ ప్రిజర్వ్ ద యూట్రస్? సో యూట్రస్ ప్రిజర్వేషన్ వీల్ కాని కండిషన్స్ అంటే డెఫినెట్లీ వెన్ వీ హ్యావ్ ఎ సస్పిషన్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, అంటే క్యాన్సర్ ఉన్నట్లు అనుమానం ఉన్నా, లేకపోతే క్యాన్సర్ ప్రోవన్ ఉన్నా, లేకపోతే సపోజ్ దెర్ ఆర్ లైక్ 10 fibroids or 50 fibroids అన్నీ తీసినా కూడా వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్ ద యూట్రస్ అనేది నాన్ ఫంక్షనల్ ఉంది అనే సిచ్యువేషన్స్లో మేము అకార్డింగ్లీ అడ్వైస్ చేస్తాము. సో ఇప్పుడు బేసికలీ వెన్ ఇట్ కమ్స్ టు యూట్రైన్ ప్రిజర్వేషన్ ఎలాగ చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్ ట్రెడిషనల్లీ అంటే ఇంత పెద్ద కట్ చేసి కడుపు మీద గర్భసంచి తీసుకెళ్ళి మళ్ళీ ఫిట్ చేయడం అనే పద్ధతి ఉండేది. దాంట్లో స్కార్ ఒకటి ఉంటుంది, పెయిన్ ఉంటుంది, రికవరీకి టైం పడుతుంది, ఆల్మోస్ట్ 2 months 3 months మీరు ఏం పెద్దగా పని చేయలేరు, బెడ్ రిడన్ ఉండి అంటే లిమిటెడ్ టు ద హౌస్, రెస్ట్రిక్షన్ ఆఫ్ లైఫ్ అలాగ ఉంటుంది. సో ఇదంతా కాకుండా ఇప్పుడు మోడర్న్ డేస్లో వాట్ వీ డూ ఇస్ లాప్రోస్కోపీ సర్జరీ, అంటే ఓన్లీ 3 or 4 5 millimeter హోల్స్ పెట్టి చేయొచ్చు. రోబోటిక్ సర్జరీ ఈజ్ ఈవెన్ ఎ బెటర్ అడ్వాన్స్మెంట్, బికాస్ దాంట్లో రోబోట్ చేతులు అనేది మన హ్యూమన్ చేయిలాగా తిరుగుతుంది. ఓకే, సో దాంట్లో అడ్వాంటేజ్ అనేది వీ హ్యావ్ ఎ మోర్ ప్రిసైజ్ సర్జరీ, అంటే ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది, సో బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ అవుట్కమ్ ఆఫ్ ద సర్జరీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నౌ దెర్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కంబైనింగ్ దిస్ రోబోటిక్ టెక్నాలజీ అండ్ లాప్రోస్కోపీ టెక్నాలజీ త్రూ ద డెలివరీ రూట్. ఓకే, ఆ టెక్నిక్ని వీ నాట్స్ అంటాం. అంటే వి ఈజ్ వెజైనల్, సో వెజైనల్ న్యాచురల్ ఆరిఫిస్, అంటే ఇది న్యాచురల్గా ఉన్న ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ నుంచి రోబోట్ కానీ లాప్రోస్కోప్ కానీ ఫిట్ చేయడానికి వీలుంటుంది. సో మేము కడుపు మీద ఏం కట్స్ లేకుండా
త్రూ ద నార్మల్ డెలివరీ రూటే ఇదే టెక్నాలజీ వాడేసి మేము ఎన్ని ప్రొసీజర్స్ చేయగలుగుతాం. ఆర్ ఆల్ Okay. పేషెంట్స్ ఎగ్జాక్ట్లీ ప్రతి పేషెంట్కి అది చేయొచ్చు అని చెప్పలేం. ఓకే సో అది కేస్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. అందుకని ఇది ఆప్షన్ అయితే ఉంది, కానీ కొన్ని కేసెస్కి అది వండర్ఫుల్గా పనిచేస్తుంది. లైక్ కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్కి, యూట్రస్ తీసే ఆపరేషన్స్కి, ఓవరీలో సిస్ట్లు ఉన్న కేసెస్కి, పర్టికులర్లీ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు మీరు చూసుంటారు. లైక్ చాలామంది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఓవేరియన్ సిస్ అలాగ వస్తూ ఉంటాయి. సో దానికోసం కట్ చేసి ఆపరేషన్ చేయాలన్నా, కడుపులో 4 మార్క్స్ ఉంటాయన్నా అంతగా ప్లెజెంట్ అనిపించదు. మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ డే దే విల్ సీ ఏ ప్లాస్టిక్ సర్జన్, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అండ్ లైక్స్ దే విల్ స్పెండ్ ఆన్ జస్ట్ టు గెట్ ద స్కార్ అవుట్. అది అయినా పనిచేస్తుందా లేదా వీఆర్ నాట్ షూర్. ఆర్ డర్మా, లేజర్ అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ ఆ స్కార్ లేకుండా ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆప్షన్, ఐ థింక్ దట్ షుడ్ బి కెప్ట్ ఇన్ అవర్ లిస్ట్. ఐఎమ్ నాట్ అగైన్ సేయింగ్ దట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ద సేమ్ వే, బట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ and it is not inferior to other technologies. ఓకే So like in my experience, I have done many cases and by God's grace all patients are doing well. Chances of problems are very less. So కాంప్లికేషన్స్ అనేది ఏది సర్జరీలో కూడా కంప్లీట్గా జీరో అని చెప్పలేము. సో ఇలాగ వేరే టెక్నిక్లో కూడా రిస్క్ రన్ అవుతుందో సేమ్ రిస్క్ కెన్ రన్ విత్ దిస్ టెక్నిక్. ఓకే సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ వే వేర్ వీ కెన్ ప్రిజర్వ్ ద యూట్రస్. అలాగే మెనీ గైనకాలజికల్ ఆపరేషన్స్ మేము ఈ పద్ధతిగా చేయడానికి వీలు ఉంటుంది. ఓకే మనం పోస్ట్ ఆప్ జనరల్గా యాజ్ వి యూ సెడ్ ఇమీడియట్ మనం వర్క్ వెళ్ళొచ్చు అని అన్నారు కదా. ఎస్, హౌ మెనీ డేస్ లైక్ మళ్ళీ పోస్ట్ రిజంప్షన్ ఎట్లా ఉంటుంది పోస్ట్ ఆప్ తర్వాత? లాప్రోస్కోపీ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ అండ్ ఇప్పుడు ఈ మధ్య వీనోడ్స్ ఇది కామన్గా చేస్తున్నారు. ఈ సర్జరీస్లో యూజువలీ దే ఆర్ ఆల్ డిస్క్రైబ్డ్ యాజ్ మినిమల్లీ ఇన్వేజివ్. అంటే ఇన్వేజన్ అనేది డాక్టర్ సైడ్ నుంచి చాలా తక్కువ ఉంటుంది, ఆల్దో ద అవుట్కమ్ ఆఫ్ ద సర్జరీ ఈజ్ ద సేమ్. ఓకే, సో ఈ లాప్రోస్కోపీ అనేది చిన్న చిన్న కట్స్ ఉంటాయి, 5 mm to 10 mm మ్యాక్సిమం. రోబోట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కట్స్ ఉంటాయి, కానీ దే ఆర్ స్టిల్ కట్స్ ఆన్ ద స్కిన్. వెరీ రేర్లీ ఆ స్కిన్ వూండ్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ దాని మీద ఒక కుట్ వేసినా, గ్లూ వేసినా కొంచెం పెయిన్ ఉంటుంది, ఆల్దో ఇట్ ఈస్ వెరీ లెస్ యాజ్ కంపేర్డ్ టు ముందు ట్రెడిషనల్గా సర్జరీస్ కన్నా తక్కువ ఉంది. సో దాంట్లో యూజువలీ 1 week రెస్ట్ అలా మేము రికమెండ్ చేస్తాము. కానీ యాజ్ వీ కెన్ సింప్లీ అండర్స్టాండ్, బీనోట్స్ అనే సర్జరీలో ఒకటి కూడా కట్టే లేదు. సో మీరు లేసినా, కూర్చున్నా, నిలబడినా, బెండ్ అయినా మీకు ఏది స్ట్రెచ్చింగ్ అనేది పెయిన్ ఉండదు. ఓన్లీ ద ఆపరేటివ్ సైట్ ఏది లోపల ఉంటుందో, ఏ ప్రాంతంలో ఆపరేషన్ అయిందో అక్కడ ఎంత వర్క్ చేసామో అది మాత్రమే తెలుస్తుంది. సో అండ్ స్కిన్లో కట్స్ లేనందుకు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండవు. సో దట్ ఈస్ ద రీజన్ వై రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. సో అందుకే అండ్ పేషెంట్స్ ఆర్ హ్యాపియర్ బికాస్ దే నో దట్ నెక్స్ట్ డే నేను లేచి నిలబడుతున్నాను, నడవగలుగుతున్నాను. అంటే నాతో ఆపరేట్ చేయించుకుని ఇంటికి వెళ్ళిన వాళ్ళు పేషెంట్స్ అదే అన్నారంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ సర్ప్రైజ్గా ఉన్నారు, అసలు ఆపరేషన్ చేయించుకున్నారా మీరు అని. సో దట్ ఈస్ వన్ పాజిటివ్ థింగ్ ఐ ఫీల్. అంటే డాక్టర్ సైడ్ నుంచి కాకుండా ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ ఇట్ ఫీల్స్ బెటర్ దట్, అంటే యూ ఫీల్ ఆప్టిమల్. అంటే నిన్న ఉన్నట్లే నేను బాగా అన్ని చేయగలుగుతున్నాను ఈజ్ వెరీ గుడ్. కొంతమంది పేషెంట్స్ నాకు స్పెషల్లీ చెప్పారు, మేడం మండే ఆపరేట్ చేయించుకున్నాము, ట్యూస్డే ఇంటికి వెళ్ళాము, మధ్యాహ్నం ఈవినింగ్ నేనే వంట చేసుకున్నాను. సో దట్ ఈస్ లైక్ వెరీ ఇట్ ఈస్ దట్ ఎంకరేజింగ్. అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి ద సేమ్ వే. ఆ పేషెంట్ మోటివేషన్ మీద కూడా డిపెండెంట్ ఉంటుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఇంకా ఎర్లీగా రికవరీ అవుతుంది. సో దట్ 50% I will attribute to the attitude of the person who is getting operated, and the other 50% to the technology. So but what I'm trying to say is this technology has potential benefits, and it is very much available for everybody, and cost is also not much. It is like comparable to other procedures. Iటువంటి situations lo, like when we have the option, we should definitely think of it. అడ్వాన్స్ టెక్నాలజీ అన్నప్పుడు దెర్ ఇస్ అ మెత్ అగైన్ మీరు చెప్పినట్టు కాస్ట్ ఎఫెక్టివ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. Right. అది మనకి అవుతుందో లేదో, ఫినాన్షియల్ బర్డన్ అవుతుందో అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో దీని మీద అగైన్ దెర్ ఆర్ వేరీడ్ ఒపీనియన్స్, బట్ టెక్నాలజీ అనేది మన బెనిఫిట్ కోసమే. ఒకప్పుడు వీ యూస్ టు గో బై లైక్ ఎద్దుల బండి. Today all of us, if we can fly, we will try to fly. Right? So that is like టెక్నాలజీ అనేది మన మంచి కోసమనే మనం అడాప్ట్ చేస్తాము. అలాగే టెక్నాలజీ కమ్స్ విత్ అ కాస్ట్. సో వేర్ వీ యూజ్ రోబోట్, కాస్ట్ డెఫినెట్లీ కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఈ టెక్నాలజీతో వీనోట్స్తో పర్టికులర్లీ ఇట్స్ ఇంక్రీజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ బై నాట్ మోర్ దాన్ 20,000 or 50,000. సో ఓవరాల్ పిక్చర్లో చూసుకుంటే అది ఇట్ ఈస్ నాట్ ఎ డిసడ్వాంటేజ్, బట్ లేటర్ ఇఫ్ యూ గో ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్స్
దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో అంటే కాస్ట్ ఈస్ ద సెకండరీ థింగ్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఈస్ ప్రైమరీ ద సొల్యూషన్. ఏ ప్రాబ్లం ఉన్నా అది ఏ విధానంగా బెస్ట్ అవుట్కమ్ వస్తుందో అది మనం ఆలోచించాలి. ఆఫ్టర్ దట్ ఇఫ్ వీ హ్యావ్ ఆప్షన్స్ అండ్ దాంట్లో వీ నోట్స్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షన్, దెన్ వీ కెన్ గో ఫర్ ఇట్. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ ఆల్ ది థింగ్స్ ఇన్ అవర్ ఆర్మమెంటేరియం. సో మనకి ఏది సూట్ అవుతుంది అది డాక్టర్తో మాట్లాడి ఇండివిజువల్గా మనం చాయిస్ చేయాలి. ఇట్స్ లైక్ ఒకటే అన్నిటికీ అప్లై అవ్వదు. హిస్టెరెక్టమీ గురించి చెప్పండి. అది ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు చేస్తారు, ఎట్లాంటి ఆప్షన్స్ లేనప్పుడు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే హిస్టెరెక్టమీ ఇస్ మోర్ పెయిన్ఫుల్ అనేసి ఇంకోటి. అండ్ అదర్ థింగ్, వాట్ ఇఫ్ హిస్టెరెక్టమీ గోస్ రాంగ్? సో హిస్టెరెక్టమీ అంటే బేసికలీ యూట్రస్ రిమూవల్ ఆపరేషన్, రైట్? సో యూట్రస్ రిమూవల్ అవును కామన్లీ ఒక్కొక్కసారి అవసరం లేని చోట కూడా అయిపోతూ ఉంటాయి పెరిఫెరీలో. దట్ ఈస్ అ సాడ్ పార్ట్. దానికి అంటే రెస్పాన్సిబిలిటీ ఈజ్ లైక్ ఆన్ బోత్ సైడ్స్. కొంతమంది ఇన్సిస్ట్ చేస్తారు అవసరం లేకున్నా నా గర్భసంచి తీసేయాలి, రేపు క్యాన్సర్ అవుతే ఎవరికో అయింది మాకు తెలిసిన వాళ్ళు, సో నాకు భయం ఉంది తీసేయాల్సిందే అలాగ ఫిక్స్ అయిపోయినప్పుడు ఎనీథింగ్ యూ డూ విల్ నాట్ వర్క్. అండ్ క్యాన్సర్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ కమ్ టు ఎనీబడి. అది ఎవరికైనా నో బడీ కెన్ గివ్ గ్యారంటీ. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి అవసరం లేని ప్రొసీజర్స్ కూడా అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ అదర్ దాన్ దట్ వేర్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ అన్నప్పుడు లైక్ అబ్నార్మల్ బ్లీడింగ్ ఉండి సఫర్ అవుతున్నారు, హిమోగ్లోబిన్ పడిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ దిగజారుతుంది, వీక్నెస్ అనేది కాన్స్టెంట్గా ఉండి దేని మీద ఫోకస్ చేయలేరు. ఆ సిచ్యువేషన్స్లో దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్టరీ ఏయుబి అంటాం. అంటే అబ్నార్మల్ బ్లీడింగ్ నాట్ రెస్పాండింగ్ టు అదర్ ట్రీట్మెంట్స్. ఆ సిచ్యువేషన్స్లో యూట్రస్ రిమూవల్ ఈస్ జస్టిఫైడ్. అలాగే ఎనీ ప్రీ మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్ అవ్వబోతుంది లేకపోతే ప్రోవన్ క్యాన్సర్ ఉందంటే డెఫినెట్గా అవసరం. ఓకే. ఆ సిచ్యువేషన్లో అదే నేను చెప్పాను, సైంటిఫికల్లీ ఆలోచించాలి, ఎమోషన్స్తో కాదు. సో ఇది ఇన్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ యూట్రస్ రిమూవల్ మ్యాండేటరీ అంటే వెళ్ళిపోవాలి. అలాగే పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండి ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ విత్ ద అదర్ ఆర్గన్ సిస్టమ్స్, చుట్టుపక్కల ప్రెషర్ పడుతుంది బ్లాడర్ మీద, ఇలా కొన్ని కేసెస్ ఉంటాయి. అంటే బ్లాడర్ బాగానే ఉంటుంది బట్ యూట్రస్లో పెద్ద ఫైబ్రాయిడ్ ఉండేసి అది బ్లాడర్ మీద ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో అది కాన్స్టెంట్ బాత్రూమ్ వెళ్ళాలి అనే సెన్సేషన్తో దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అలాంగ్ విత్ ద రొటీన్. సో ఆ పేషెంట్కి బ్లాడర్తో యాక్చువల్లీ ఏం ప్రాబ్లం ఉండదు, ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ తీసేసినా యూట్రస్ తీసేసినా ద పేషెంట్ విల్ బి ఫైన్. ఓకే. సో అటువంటి కండిషన్స్లో అన్నిట్లో యూట్రస్ తీసేయాలి. నౌ ఇట్ ఈస్ లైక్ మీరు అడిగింది నెక్స్ట్ క్వశ్చన్ దట్ వాట్ కెన్ గో రాంగ్. సో ఇందాక నేను ఇది మీకు చెప్పాను, ఇదే మోడల్లో ఇట్ ఇస్ లైక్ యూట్రస్ పక్కలో బేసికలీ యూరేటర్స్ దగ్గరలో వస్తాయి అండ్ బ్లడ్ వెసల్స్, యూట్రైన్ వెసల్స్ అని అంటాం. ఇక్కడ బ్లడ్ వెసల్స్ సప్లై చేస్తాయి చుట్టుపక్కల ఈ ఆర్గన్కి. సో ఈ వెసల్స్కి ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వెన్ వెసల్స్ ఆర్ నాట్ లైక్, ఒక్కొక్కసారి కోర్స్ మారిపోతుంది. అటువంటి టైంలో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ యూరిటర్కి ఇంజురీ అనేది ఒక హై రిస్క్ కండిషన్. అలాగే బ్లాడర్కి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ the possible complications in hysterectomy. So obviously this is a risk which is taken by the patient and the doctor both. Alage we try to like implement the best possible techniques and all possible ways to prevent injury. ఓకే. సో బట్ క్యాన్ గో రాంగ్ అనేది పాసిబిలిటీస్ ఉంటాయి, ఏ ఆపరేషన్లోనా ఉంటాయి. అందుకనే ఆపరేషన్ ఈజ్ యూజువలీ ద లాస్ట్ రిసార్ట్. వెంటనే పరిగెత్తుకుంటూ ఫస్ట్ స్టెప్ లాగా చేయడం ఈజ్ సంథింగ్ ఎవరైనా రీజనబుల్ డాక్టర్స్ వుడ్ నాట్ డూ దట్. ఓకే. అదొకటి. నౌ దర్ ఈస్ అనదర్ క్వశ్చన్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ హిస్టరెక్టమీ. కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మోడల్, ఇది నేను చెప్పాను, ఇది వజైనా దట్ ఈస్ ద బర్త్ కెనాల్ అండ్ యూట్రస్ దాంట్లో పైన ఉంటుంది. ఇక్కడ ఏ సస్పెన్షన్స్ ఉంటాయి అది ఒక్కొక్కసారి లూజ్ అయిపోతే, లేకపోతే యూట్రస్ తీసేయడం అంటే దిస్ పార్ట్ ఈజ్ రిమూవ్డ్. సో వజానా అనేది ఒక పౌచ్ లాగా అలాగే ఉంటుంది. ఆ పౌచ్ అనేది అలాగే ఉండాలి అండ్ ద టాప్ ఆఫ్ ద పౌచ్ దట్ ఈస్ కాల్డ్ అపెక్స్, అది ఆ పొజిషన్లో ఉంటే వజానా ఫంక్షన్ కూడా నార్మల్గానే ఉంటుంది. బట్ కొన్ని కేసెస్లో ఇక్కడున్న అటాచ్మెంట్స్ లూజ్ అయిపోయి ఇది ఈ ప్రాంతం పైన అనేది బయటకు వచ్చేస్తుంది, జారుతూ జారుతూ బయటకు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఒక సాక్స్ మనం ఎలాగ స్ట్రైట్ వేసుకుంటామో అది లోపల నుంచి బయటికి లాగేస్తే ఎలాగ ఉంటుందో అలాగ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ వాల్ట్ ప్రొలాప్స్. ఓకే. ఇది అపెక్స్ ఆర్ వాల్ట్ ఇట్ ఈస్ కాల్డ్. అది కిందికి వచ్చేసినప్పుడు వాల్ట్ ప్రొలాప్స్ అంటాం. దట్ ఈస్ అ కామన్ కండిషన్. యూజువలీ యూట్రస్ తీసేస్తే ఇంక అంతా అయిపోయింది, ఐ కెన్ బి హ్యాపీ అని అనుకునే వాళ్ళు ఉంటారు. అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఆ వాల్ట్ అనేది జారడం మొదలవుతుంది. అది కొన్ని నెలల్లో అవ్వచ్చు, కొన్ని ఇయర్స్ తర్వాత కూడా అవ్వచ్చు. అలాగైన సిచ్యువేషన్లో అగైన్ వీ రన్ ద రిస్క్ ఆఫ్ బల్జ్, కింద బయటికి వాపులా కనపడడం, యూరేటర్స్ లాక్కొని కిందికి రావడం,
Okay. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ డిస్కంఫర్ట్ టు ద పర్సన్. కింద ఏదో బయటకు వచ్చేస్తుంది అని అంటే ఇట్స్ అ వెరీ అన్కంఫర్టబుల్ సెన్సేషన్ అండ్ somebody is working, going to office and that is happening. అలా They cannot ఉన్నప్పుడు దే focus. కెనాట్ జస్ట్ బి నార్మల్. ఆ కండిషన్ని కరెక్ట్ చేయడానికి కూడా వీ హ్యావ్ దిస్ లాప్రోస్కోపీ టెక్నిక్స్, రోబోటిక్ టెక్నిక్స్ అండ్ ఆల్సో వీ నోట్స్. సో ఈ పద్ధతితో చేస్తే కొన్ని కేసెస్లో మెష్ వాడతాము, కొన్ని కేసెస్లో ఏం మెష్ వాడే అవసరం ఉండదు. సో దెర్ ఆర్ సెవరల్ సర్జికల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఎవరు సర్జరీకి కంప్లీట్లీ అన్ఫిట్ ఉన్నారు, లైక్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఒక పెసరి అనే సిలికాన్ది రింగ్స్ వస్తాయి. సో అవి మేము ఫిట్ చేసేసి కూడా అది హోల్డ్ చేయొచ్చు. బట్ అన్ని ఏజ్ గ్రూప్స్కి ఎన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నా ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. దట్ ఈస్ ద గుడ్ థింగ్. సో ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, మనకు ప్రాబ్లం ఉన్నా, తెలిసిన వాళ్ళకు ఉన్నా కూడా మోస్ట్లీ దీస్ మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ వీ యాజ్ యూరోగైనకాలజిస్ట్ ఫేసెస్ గెటింగ్ కమ్యూనికేషన్ అండ్ గెటింగ్ ద పేషెంట్ స్పీక్ టు అస్. పేషెంట్స్ అందరు ఇంతమంది ప్రాబ్లమ్స్లో ఉన్నా బయటికి రారు, ప్రాబ్లమ్స్ చెప్పరు. ఒక్కొక్కసారి లైక్ పిల్లలు వచ్చి చెప్తారు దట్ మా మదర్ బాత్రూమ్ వరకు చేరే వరకు దారంతా పడిపోతుంది యూరిన్, అంత స్మెల్ వస్తుంటుంది. బట్ ఆవిడకి అడిగితే అమ్మగారు మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను బాగున్నాను. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్. సిగ్గుపడ్డం, ఏదో స్టిగ్మా అని అనిపిస్తుంది. దట్ నేను చెప్తే ఎవరేమనుకుంటారు, నేను ఎలా చెప్పాలి మా పిల్లలతో. ఇదంతతో ఆ ప్రాబ్లం ఎంత అడ్వాన్స్ అయిపోతుందంటే ఇంకా తర్వాత మా దగ్గర చాయిసెస్ తక్కువ ఉంటాయి. బట్ స్టిల్ వీ విల్ ట్రీట్, బట్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ రిజల్యూషన్. ఎర్లీగా వస్తే చాలా ఎర్లీగా మేము ట్రీట్మెంట్స్ మొదలుపెట్టి వాళ్ళకి చాలా బాగా చేయగలుగుతాం. సో దట్ ఈస్ వై మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్ దట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఊరుకుండొద్దు, చెప్పాలి. సో ప్రాబ్లమ్స్కి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. కంప్లీట్ 100% క్యూర్ లేకున్నా చాలా వరకు మేము రిలీఫ్ ఇవ్వగలుగుతాం. ఓకే, యూరినరీ అర్జెన్సీ అన్నారు కదా ఇందాక, దాని గురించి డిస్క్రైబ్ చేయండి. ఓకే, సో అర్జెన్సీ మనకు యాజ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్, ఆ సెన్సేషన్ ఎంత అర్జెంటుగా వస్తుందంటే ఇంకా హోల్డ్ చేసుకోలేరు, అది పోస్ట్పోన్ చేసుకోలేరు. ఆ కండిషన్ని యూరినరీ అర్జెన్సీ అంటాం. చాలా వరకు అర్జెన్సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇన్కాంటినెన్స్. ఇన్కాంటినెన్స్ అంటే కంట్రోల్ లేకుండా యూరిన్ బయటకు వచ్చేయడం. సో కామన్లీ ఇది 2 రకాలు ఉంటాయి. యూరినరీ అర్జెన్సీ, ఐ మీన్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మెయిన్లీ 2 types. సో వన్ ఇస్ అర్జెన్సీ, అంటే ఒకసారి ఆ థాట్ బాత్రూమ్ వెళ్ళాలి అనే థాట్ వస్తే ఇంకా ఆపుకోలేరు. బాత్రూమ్ వెళ్ళే వరకే కొంచెం లీక్ అయిపోతుంది, లేకపోతే పూర్తి కూడా పడిపోతుంది. సో దట్ ఈస్ వన్ కండిషన్. దట్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ ఓవర్ యాక్టివిటీ ఆఫ్ బ్లాడర్. ఆ కండిషన్ని మెడికల్లీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. అండ్ ద అదర్ టైప్ ఇస్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ అని అంటే ఎప్పుడైనా కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు, లైక్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఒంగి ఏమైనా వెయిట్స్ ఎత్తినప్పుడు యూరిన్ కారిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. ఈ మెయిన్ టైప్స్. ఇంకా చాలా మందికి కాంబినేషన్ ఉంటుంది, 2 కండిషన్స్ ఉంటాయి, ఒకటి డామినేటింగ్, ఒకటి కొంచెం సెకండరీ లాగా. సో ఇవన్నీ కండిషన్స్కి వీ హ్యావ్ టు ఎగ్జామిన్, అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ కరెక్ట్లీ. కొంతమందికి ఒక యూరోడైనమిక్ స్టడీ అనేది అవసరం ఉంటే చేస్తాము. దట్ టేక్స్ సమ్ 15 minutes. దాంతో మనకు బ్లాడర్ కండిషన్ ఏ ప్రెషర్లో హోల్డ్ చేయలేక లీక్ అయిపోతుందో అవన్నీ కరెక్ట్గా తెలుస్తాయి. సో ఈ యొక్క మోడల్ సింపుల్గా చూపించదలుచుకున్నాను. సో ఇది బ్లాడర్ అనమాట. బ్లాడర్కి 2 functions. వన్ ఇస్ స్టోరేజ్, అంటే యూరిన్ స్టోర్ చేసుకోవడం. సెకండ్ ఇస్ బాత్రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు అంతా ఖాళీ చేయడం, వాయిడింగ్. ఈ 2 సింపుల్ ఫంక్షన్స్. సో ఇది కింద ఈ మసిల్స్ ఉన్నాయో, ఈ యూరిన్ బయటికి వచ్చే అవుట్లెట్, దీన్ని యూరెత్రా అంటాం, దీనికి సపోర్ట్ చేస్తాయి. సో మామూలుగా తగ్గొచ్చినప్పుడు, తుమ్మొచ్చినప్పుడు ఈ మసిల్స్ ఇంకా టైట్గా ఈ ప్యాసేజ్ని క్లోజ్ చేస్తాయి, సో దట్ యూరిన్ బయటికి రాకూడదని. ఓకే, కానీ ఇది సపోర్ట్ అనేది వీక్ అయినప్పుడు, యాజ్ హ్యాపెన్స్ ఇన్ ఓల్డర్ ఏజ్, సమ్ టైమ్స్ ఆఫ్టర్ డెలివరీస్ ఆర్ హార్మోన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ మసిల్స్ అనేది వీక్నెస్ చూపిస్తాయి. ఆ సిచ్యువేషన్లో ఇది సపోర్ట్ అనేది లూజ్ అవుతుంది. సో యూరిన్ అవుట్లెట్ అనేది కొంచెం ఓపెన్ అయిపోద్ది. అలాగే దాని సపోర్ట్ పోతే బెండ్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్లో వెంటనే బెండ్ అయినప్పుడు కానీ యూరిన్ లీక్ అవుతుంది. సో దట్ ఈస్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. ద అదర్ థింగ్ వీ సీ ఈజ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. మామూలుగా 300 ml 400 ml వరకు బ్లాడర్ ఇలా రిలాక్స్గా యూరిన్ కంటైన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ లైక్ సపోజ్ సమ్ టైమ్స్ 50 ml 100 mlకే ఆ మసిల్ ఇలా అబ్నార్మల్గా కాంట్రాక్ట్ అవ్వడం మొదలవుతుంది, ట్రయింగ్ టు పుష్ అవుట్ ద యూరిన్. దట్ ఈస్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. దిస్ హ్యాపెన్స్ టిపికల్లీ. అదే థాట్ వస్తే ఇంకా మనం ఆపుకోలేం, అంటే బ్లాడర్ మసిల్ హ్యాస్ స్టార్టెడ్ బిహేవింగ్ అబ్నార్మల్లీ బిఫోర్, ముందే ఓవర్గా పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ ఓవర్ యాక్టివ్. Does it happen only in older ages, overactive bladder? లేదు, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది యంగర్ ఏజ్లో ఎక్కువ కామన్.
Oh. సో లైక్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ మోస్ట్లీ లైక్ Mhm. బిట్వీన్ 30 and 50 వీ సీ ఇట్ మోర్. Mhm. ఓల్డర్ ఏజ్లో కూడా ఇట్ ఈస్ మోర్ కామన్. Okay. సో ఓల్డర్ ఏజ్లో మనం అబౌవ్ 60 చూస్తే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఇస్ మోర్ కామన్ దాన్ స్ట్రెస్ అండ్ కాంటినెన్స్. Mhm. కానీ యంగర్ ఏజ్లో రెండూ అవుతాయి, బట్ మోర్ బాదరింగ్ ఇస్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. Okay. అండ్ దట్ ఈస్ వాట్ మెనీ పీపుల్ ఫేస్. Mhm. సో ట్రీట్మెంట్స్ అనేది అందుకే ఎవ్రీ పర్సన్కి ఇండివిజువల్ ట్రీట్మెంట్ మేము చేయవలసి వస్తుంది. ఏది ఒక్క అంబ్రెల్లాలో చెప్పలేం. Okay. సో అబౌట్ ట్రీట్మెంట్స్ అందరికీ సర్జరీ అవసరం ఉండదు. Mhm. చాలా వరకు కొంచెం ఫిజికల్ థెరపీ, కొన్ని మెషిన్స్ కొంతమందికి అవసరం ఉంటాయి. Hmm. నర్వ్ స్టిమ్యులేషన్ ఇస్ అ ట్రీట్మెంట్. అలాగే కొన్ని మెడిసిన్స్ కెన్ బి గివెన్. Okay. సో అంటే సింపుల్ ట్రీట్మెంట్స్ ఆర్ మోర్ కామన్. Mhm. సర్జరీస్ అనేది ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం అవసరం పడుతుంది. అది కూడా ఇట్ ఈస్ అగైన్ ఎ స్కార్లెస్ సర్జరీ. సో పైన ఏం కట్స్ ఉండవు, Hmm. లాప్రోస్కోపీతో చేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా నార్మల్ వెజైనల్ డెలివరీ రూట్ నుంచి కూడా ఈ సర్జరీ వీలవుతుంది. Okay. సో లైక్ ట్రీట్మెంట్స్ ఆర్ అగైన్ యాజ్ ఐ సెడ్ ఇండివిజువలైజ్డ్. బట్ ఒక్కసారి యాజ్ యూ సెడ్ యంగర్ ఫీమేల్స్లో కూడా చూస్తూ ఉంటాం. వాట్ ఇఫ్ దే ఆర్ నాట్, ఐ మీన్ ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోవాలను, లైక్ కిడ్స్ని Right. ప్లాన్ చేసుకోవాలనుకున్నారు, డస్ So- ఇట్ ఇంటరప్ట్ అగైన్? లేదు. సో యాక్చువల్లీ కొంతమంది లైక్ ప్లానింగ్ ఫేజ్లో ఉంటారు అని మా దగ్గరికి వస్తారు ఈ ప్రాబ్లమ్స్తో. సో వాళ్ళకి మేము అదే పాసిబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది అని అనుకొని ప్రెగ్నెన్సీలో సేఫ్ ఏ మెడిసిన్స్ ఉంటాయో అండ్ ఏ థెరపీస్ ఉంటాయో అవే ఇన్స్టిట్యూట్ చేస్తాం. ఓకే. సో ట్రీట్మెంట్స్ చాలా రకాలు ఉన్నాయి. సో సింపుల్ ఆర్ ఫిజికల్ థెరపీ, దాంట్లో మాన్యువల్గా మేము ఎక్సర్సైజ్ చేపిస్తాము. నర్వ్ స్టిమ్యులేషన్ అనేది మోర్ ఎఫెక్టివ్ థెరపీ. కానీ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవ్వదు. సో ఐదర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ మేము చేయాలి, లేదంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చేయాలి. సో దాంట్లో ఒకటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది, దాన్ని సేక్రల్ న్యూరోమాడ్యులేషన్ అని అంటాం. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. లైక్ అన్ని సింపుల్ మెజర్స్ పని చేయనప్పుడు ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ బేసికలీ అది ఎలా హార్ట్కి పేస్ మేకర్ పెడతామో అలాగే బ్లాడర్కి పేస్ మేకర్ పెట్టినట్లు బ్లాడర్ ఎప్పుడు ఖాళీ అవ్వాలి, ఎప్పుడు మనకు సెన్సేషన్ తెలియాలి, అదంతా కోఆర్డినేట్ చేస్తుంది. ఓకే. సో స్టోరేజ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ పోయే పని ఉండదు. మళ్ళీ ఎంటీయింగ్ కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఖాళీ కూడా చేస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎ పేస్ మేకర్. ఓకే. సో అటువంటి అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి, బట్ దే ఆర్ లైక్ వెరీ అడ్వాన్స్డ్. బట్ సింపుల్ ట్రీట్మెంట్స్ ఎర్లీగా ఉన్న సిమ్టమ్స్లో ఏ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అవసరం ఉండవు. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా కొంచెం వాటర్ ఏ టైంలో ఎంత తీసుకోవాలి అది అర్థం చేపిస్తాము. లైక్ కొంతమంది ఈవినింగ్లో చాలా నీళ్ళు తాగేస్తే వాళ్ళు రాత్రి 10 times లేవల్సి వస్తుంది. సో యాక్చువల్లీ ఇది డిసీజ్ కాదు, ఓన్లీ వాటర్ మీరు ఎప్పుడు ఈ టైం తర్వాత తగ్గించాలి అని చెప్తే ట్రీట్మెంట్ ఇస్ డన్. సో బట్ అదే ఇట్స్ నాట్ ఎ కామన్ అంబ్రెల్లా ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీబడి. సో one-on-one మాట్లాడేసి వీ కెన్ టీచ్ దీస్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ టైమ్ అండ్ నాలెడ్జ్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెరీ వెల్కమ్.